హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ దేవేందర్ని. మీరు చూస్తున్నది దేవన్న స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ సాహితీ దిగ్గజాలలో ఒకరైన అందెశ్రీ, ఈయన ఒక ప్రజాకవి, ప్రకృతి కవి మరియు గాయకుడు. సో ఈరోజు అందెశ్రీ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మొన్న సోమవారం నాడు అందెశ్రీ హఠాత్ మరణం చెందారు. సో ఆయన మరణానికి సంతాపం తెలియజేద్దాం. అయితే ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సో సోమవారం నాడు ఉదయం పూట వాళ్ళ ఇంట్లోనే కుప్పకూలడం జరిగింది. సో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన గుండెపోటు వల్ల మరణించాడని వైద్యులు తెలిపారు. అయితే ఆయనకు ఒక భార్య, ఒక కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు. సో వాళ్ళందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన అంత్యక్రియలు గట్కేసర్లో చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇందులో పాల్గొన్నారు. సో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, చాలామంది రాజకీయ నాయకులు ఈ అంత్యక్రియలలో పాల్గొనడం జరిగింది. అయితే మనం ఈరోజు అందెశ్రీ గురించి తెలుసుకుందాం. సో అతను ఎక్కడ పుట్టాడు, అతనిది ఏ ఊరు, ఇవన్నీ మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అందెశ్రీ ఇతడు రేబర్తి గ్రామానికి చెందిన ఎల్లమ్మ, బొడ్డయ్య అనే దంపతులకు జన్మించాడు. 1961 జూలై 18లో అందెశ్రీ జన్మించాడు. అందే ఎల్లమ్మ, బొడ్డయ్య అనే దంపతులకు జన్మించాడు. అయితే అందెశ్రీ రెండో వాడు. అతనికి ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. అయితే అందెశ్రీ అసలు పేరేంటో తెలుసా? అందే ఎల్లయ్య. మరి అందే ఎల్లయ్య అందెశ్రీగా ఎలా మారాడు అనేది తెలుసుకుందాం. సో వారిది పేద కుటుంబం. సో పేద కుటుంబం కారణంగా అతన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ చదివించలేదు. సో చదివించక పశువులు మేపడానికి పంపించారు అన్నట్టు. సో అతడు పశువులు మేపుకుంటూనే పాటలు పాడేవాడు. అలా పాటలు పాడుతూ జీవనం సాగించేవాడు. సో అతడు 18వ ఏట, అంటే 18 సంవత్సరాలు ఉన్నప్పుడు నిజామాబాద్కు వెళ్ళి అక్కడ తాపీ మేస్త్రిగా పనిచేసేవాడు. సో తాపీ మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అదే సమయంలో శృంగేరి మఠంలో ఉన్న ఒక స్వామి శంకర్ అనే వ్యక్తి ఈ అందెశ్రీలో ఉన్న ప్రతిభను గుర్తించి, నువ్వు ఫ్యూచర్లో గొప్ప కవిగా అవుతావని, అప్పుడు అతనికి ఎల్లయ్య అనే పేరు తీసేసి అందెశ్రీగా పేరు మార్చడం జరిగింది. సో అతని ప్రతిభను గుర్తించి నువ్వు ఫ్యూచర్లో గొప్ప కవిగా అవుతావని ముందే పేరు మార్చడం జరిగింది. ఆ తర్వాత చేర్యాల మండలంకు చెందిన బండపల్లికి చెందిన మల్లమ్మ అనేటామెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తాపీ మేస్త్రిగానే పని చేసుకుంటూ హైదరాబాద్కు వచ్చి లాలాపేటలో కుటుంబ సభ్యులతో సెటిల్ అయ్యాడు. అయితే అందెశ్రీ చాలా పాటలు రాసేవాడు. సో అతని పాటలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అందులో కొన్ని తీసుకుంటే, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాట చాలామందికి తెలుసు. సో ఈ పాటను రాసింది అందెశ్రీ. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం గురించి ఒక పాట రాశాడు. జయ జయ హే తెలంగాణ అనే సాంగ్ మన అందెశ్రీనే రాశాడు. సో ఈ సాంగ్ అప్పుడు చాలా ఫేమస్ అయింది. అప్పుడు ఉద్యమంలో చాలామందికి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది ఈ పాట. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పులతో మన రాష్ట్ర గీతంగా ప్రకటించారు. సో ఇలా చూసుకుంటే చాలా గీతాలు మనకు అందించాడు అందెశ్రీ. ఆ తర్వాత
2025 జూన్ 2 నాడు మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1,00,00,000 పురస్కారం కూడా మన అందశ్రీ అందుకున్నాడు. అలాగే బతుకమ్మ సినిమాకు మాటలు రాశాడు. అలాగే అనేక సినిమాలకు పాటలు రాశాడు. సో అలా అనేక పాటలు రాశాడు. సో ఇందులో కొన్ని చూసుకున్నట్లయితే కొమ్మ చెక్కితే బండిరా అనే సాంగ్, అలాగే గలగల గజ్జెల బండి, పల్లె నీకు వందనాలు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాట, ఇలా ఎన్నో పాటలు రాసి ఎన్నో అవార్డ్స్ని కూడా సొంతం చేసుకున్నాడు. విశాఖ లోక్ నాయక్ ఫౌండేషన్ నుంచి లోక్ నాయక్ అవార్డును అందుకున్నాడు. అలాగే డాక్టర్ రావూరి భరద్వాజ పురస్కారం కూడా అందుకున్నాడు. వంశీ ఇంటర్నేషనల్ దాశరథి పురస్కారం కూడా అందుకున్నాడు. కాకతీయ విశ్వవిద్యాలయం అందశ్రీని డాక్టరేట్తో సన్మానించడం జరిగింది. సో ఇతడు రాసిన అనేక పాటలు అనేక సిలబస్లలో పెట్టడం జరిగింది. అలాగే గంగ సినిమాకు నంది పురస్కారం కూడా వచ్చింది. సో ఇలా అనేక అవార్డులను అందశ్రీ గారు సొంతం చేసుకున్నారు. అయితే అందశ్రీ రాసిన పాటలలో అన్నింట్లో ఎక్కువగా ఫేమస్ అయింది ఒక పాట, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాట చాలా ఫేమస్ అయింది. సో మనిషి విలువలను మరచి మృగంలాగా తయారవుతున్నాడని అందశ్రీ ఆనాడే రాసిండు మనకు. ఈ పాట ద్వారా ఒక హెచ్చరిక లాంటిది జారీ చేసిండు. అందశ్రీ మరణం అంటే సాహితీ రంగానికి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. అయితే గట్కేసర్లోని స్మృతివనంలో ఆయన అంత్యక్రియలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తన పాడే మోశారు. అలాగే ఎందరో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చాలామంది ఈ అంత్యక్రియలో పాల్గొనడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలా అన్నారు, అందశ్రీ రాసిన పాటలు, పుస్తకాలు ఒక భగవద్గీతలా, ఖురాన్లా, బైబిల్లా తెలంగాణ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి ఇవి ఒక చాలా బాగా ఉపయోగపడతాయి అని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. అలాగే అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాటను పాఠ్య పుస్తకాలలో కూడా చేర్పించడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అలాగే స్మృతివనాన్ని ఒక అద్భుతంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే అందశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అలాగే గద్దర్లాగా అందశ్రీ కూడా తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డాడు. ప్రజల్లో ఒక స్ఫూర్తిని నింపారు. కాబట్టి ఆయనను కోల్పోవడం మన తెలంగాణ ప్రజలకు తీరని లోటు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందశ్రీ అంతిమయాత్ర మంగళవారం నాడు ఉదయం 9:30 జయశంకర్ స్టేడియం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి లాలాపేట అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు చేరుకుంది. ఇక్కడికి పోలీసుల బ్యాండ్ మేళంతో అలాగే కళాకారుల డప్పు సప్పులతో వైభవంగా జరిగింది. అలాగే ఉప్పల్ మీదుగా గట్కేసర్కు చేరుకుంది. సో గట్కేసర్ నుంచి స్మృతివనానికి చేరుకుంది. ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. సో చాలా పెద్ద సంఖ్యలో లాల్పేట జనాలంతా పాల్గొనడం జరిగింది. సో అందశ్రీని కోల్పోవడం చాలా బాధాకరం. సో ఆయన ఆత్మ శాంతించాలని మనం కోరుకుందాం.